100% నేను ఆమోదిస్తున్నా అధ్యక్ష. సభ జరగవలసిన పద్ధతి గురించి, సభకు సభ్యులకు ఉండాల్సినటువంటి సంస్కారం గురించి, మంత్రులు పాటించవలసిన సంయమనం గురించి జానారెడ్డి గారు చెప్పిన దాన్ని 100% మేము ఏకీభవిస్తాం అధ్యక్ష. దానిలో ఎవరికి కూడా రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అధ్యక్ష నేను ఒక ఫ్యాక్ట్ కూడా చెప్తాను. నేను ఇంటి దగ్గర ఉన్న అధ్యక్ష, ఇక్కడికి వచ్చే సమయంలో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే లేటెస్ట్ పొజిషన్ తీసుకున్నామంటే వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళతో చర్చ చేస్తూ ఉన్నా. ఇన్సిడెంటల్లీ నేను టీవీ కూడా ఆన్ చేసి ఉంది అధ్యక్ష. విద్యుత్ శాఖ మంత్రి గారు సోలార్ లైట్ల మీద సమాధానం చెప్తున్నారు. 100% జానారెడ్డి పిచ్చ గారు చెప్పింది కరెక్టు. నేనే స్వయంగా ఆ మంత్రి గారు మాట్లాడింది విన్నా అధ్యక్ష. ఎందుకు క్షేమండి ఇది? ఎట్లా గీతారెడ్డి గారు, మీరు సీనియర్ మినిస్టర్, కరెక్ట్ అని నేను అంటున్నానమ్మా. నేను అంటే నా కరెక్ట్ అని ఇంత సిన్సియర్గా చెప్తున్నా. నేను అంత మాత్రం ఒప్పుకోలేకపోతే ఎట్లమ్మా? అది నేను విని నేనే అక్కడ ఉన్నా, ఇంటర్నే అక్కడ ఉన్న నలుగురు అనుకున్నాం మేము. అరే ఏమైంది ఇట్లా మాట? ఆయన తిట్టానో ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అధ్యక్ష. నేను గమనించింది ఏంటంటే ఈ వాజ్ గెటింగ్ ఇరిటేటెడ్. ఏదో గొడవ జరుగుతుంది, ఆయన చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఏం పద్ధతి మీరు ఇన్నర్ చేయవా అని అన్నాడు. ఇదే భాష అధ్యక్ష. మళ్ళీ టీవీ చూద్దాం మనం. ఎందుకు అట్లా నాకు అర్థం కాదు. రాగానే నాకు అనుకోకుండా అదే మినిస్టర్ గారు నాకు ఛాంబర్లో తారసపడ్డారు అధ్యక్ష. నా ఛాంబర్లో ఏమైనా జగదీష్ రెడ్డి గారు శాసనసభలో ఇరిటేట్ చేస్తారు, కావాల్సుకొని కూడా ఇరిటేట్ చేస్తారు, వ్యూహాలు ఉంటాయి. అట్లా ఇరిటేట్ కావద్దు నువ్వు అని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష. దానికి ఆడ ఉన్న మిత్రులు 5-6 కూడా సాక్ష్యం. 100% జానారెడ్డి గారు తమరు చెప్పింది కరెక్టు. మంత్రుల్లో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతగా వివరించాలి, చాలా సంయమనంతో వివరించాలి, నిగ్రహాన్ని కోల్పోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 100% మీకున్న అనుభవాన్ని బట్టి మీరు చెప్పినారు, అది డెఫినెట్గా ఫాలో కావాలి. నేను కోరుతున్నదల్లా ఒకటే అధ్యక్ష, నాకు రెండు మాటలు దయచేసి. దానికి కూడా పెద్దలు జానారెడ్డి గారు పరిష్కారం చెప్పాలి. అడుగు తీసి అడుగేస్తే అవినీతి ఆరోపణ అధ్యక్ష. మొన్నెవలో ఆయన జిఆర్ సామాన్ని ఆయన పడి వచ్చిన పాపం. ఆ అంశమే మాట్లాడుతున్నామండి, ఆ అంశమే మాట్లాడుతున్నాం. బట్టి విక్రమార్క గారు మీరేమనకండి. బట్టి విక్రమార్క గారు ఆ అంశమే ఓపిక అవసరం. మీకు అంత తొందరపాటు పనికిరాదు. అంత అసహనం ఎందుకండి? అసహనమే కదా. మీరు కూర్చొని వినండి, మీరు వినండి. తొందరపడద్దండి, వినండి. మొత్తం సభ గురించి మాట్లాడుతున్నాం. అంత సహనం కోల్పోవడం ఎందుకండి? ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అధ్యక్ష అడుగు తీసి జరిగిన అంశానికే వస్తున్నామా, మీ అంశానికే వస్తున్నాం. ఉండండి. ఇట్లా ప్రతి విషయంలో కూడా నోరు నాలుక ఎంత తిరుగుతంత. ఛత్తీస్గఢ్ పోయి నేను సంతకం పెట్టేస్తే ఎంత కమిషన్ తీసుకున్నారు? ఇదే అధ్యక్ష సంస్కారమా? విమర్శ ఎందుకు వస్తుంది అధ్యక్ష? ఇక్కడి నుంచి ప్రకోపం ఎందుకు వస్తుంది? పనిలేక వస్తుందా? మంత్రి పదవులకు మేము మంత్రులమనే సోయి లేదా అధ్యక్ష? తెలియదా? ఎందుకు వస్తుంది అంటే క్రియ ఉంటే ప్రతిక్రియ ఉంటుంది. ఇది మా ఇష్టం మేము అంటాం, మీరు ఏమనద్దు, ఇది జరగదు అధ్యక్ష. మేము 100% చెప్తున్నాం. తప్పులు చేస్తే మీరు నిలదీయండి, విమర్శించండి, జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చకు సిద్ధంగా ఉన్నాం. కానీ మా ఇష్టం వచ్చిన ఆరోపణ చేస్తాం, బట్టగాల్చి మీదేస్తాం అంటే అధ్యక్ష మా ఆత్మకు సంబంధించి మేము న్యాయంగా ప్రవర్తిస్తున్నాం. మా ఆత్మకు మేము సంతృప్తిపడాలి. ముందు మేము అవినీతికి దూరంగా ఉండాలనుకున్నాం, ఉన్నాం, రుజువు చేస్తాం దాన్ని. నేను ఇప్పుడు నా రిప్లైలో కూడా చెప్తా అధ్యక్ష. ఇటువంటిది రాకుండా కూడా పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు కానీ, ఇతర సభ్యులు కానీ, ఇతర నాయకులు కానీ సంయమనం అనేది రెండు వైపులా పాటించబడాలి. ఫైనల్గా అధ్యక్ష నేను కోరేది ఒకటే. ఇప్పుడు జానారెడ్డి గారు కోరినట్టు తమరు ఇప్పుడు అర్జెంట్ చేయండి. ఇప్పుడే చూడండి, తమరి ఛాంబర్లో ఫుటేజ్ చూడండి. అది న్యాయమైంది అన్యాయమైంది ఎక్కువ మందిని పెట్టకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2-3, అటుపక్షం వాళ్ళు 3 రమ్మనండి. తమరు పరిశీలించండి. తమరు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞకు మేము శిరోధార్యంగా ఉంటాం. కానీ సభ జరిపే విధానంలో దయచేసి సభానాయకునికి, అధికార పక్షానికి ఎంతైతే బాధ్యత ఉంటుందో ప్రధాన ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది అధ్యక్ష. దయచేసి నా పాత్ర జానారెడ్డి గారు సిన్సియర్గా ఏర్పాటు చేస్తూ మేము చూస్తున్నాం అధ్యక్ష. వి అప్రిషియేట్. మేము కూడా కంట్రోల్ చేసుకుంటాం. నేను కూడా సభ ద్వారా తమ ద్వారా అందరి సాక్షి చెప్తున్న అధ్యక్ష, మంత్రులు కూడా నిగ్రహం పాటించాలి, తొందర పడద్దు. జగదీశ్వర్ రెడ్డి గారు అట్లా మాట్లాడినది అది మంచిది కాదని చెప్పినా ఆయన కూడా తన విచారాన్ని వ్యక్తం చేయాలని నేను కూడా కోరుతున్నా అధ్యక్ష. ఎవ్వరం అతీతం కాదు అధ్యక్ష. ఇక్కడ నేను పొరపాటు నేను కూడా చెప్పాలా. అక్కడనే ఉందాతనం ఉంటుంది, అక్కడనే గొప్పతనం ఉంటుంది మనుషులకు. మన గౌరవం పెరిగేది కూడా అక్కడనే.
కజ్జకు పోయేందో చేస్తామంటే కాదు. తప్పకుండా జగదీష్ రెడ్డి కూడా విచారణ, మంత్రి గారు కూడా విచారం వ్యక్తం చేయాలి అధ్యక్ష. తమరు ఫుటేజ్ పెట్టండి. ఆ హ్యూమిలిటీ అందరికి ఉండాలా, ఆ ఓపిక అందరికి ఉండాలా. వెరసి నేను కోరేదల్లా ప్రతి సభ్యుని, ప్రతిపక్ష నాయకులతో పాటు ఇతర పక్షాల నాయకులతో పాటు టీఆర్ఎస్ పక్ష నాయకులు కూడా నేను కోరేది ఒకటే ఏంటంటే, మనం కొత్త రాష్ట్రం, ఈ దేశం ముందు కష్టపడి తెచ్చుకున్నాం. తెలంగాణ నిలిచి గెలవాలి, అబాస్ పాలు కావద్దు. కొందరు ఆ పని కూడా చేసే వాళ్ళు ఉంటారు. తెలంగాణ శాసనసభ్యులు శాసనసభ నడుపుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక దిక్కుమాలిన బంధన మనకు రావద్దు. నేను చేతులెచ్చి ప్రతి ఒక్కరు నమస్కరిస్తున్నా అధ్యక్ష. ఆ సంయమనాన్ని మాత్రం మనందరం పాటించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ముందు, జాతి ముందు ఇది ఒక గొప్ప రాష్ట్రం అని నిలబెట్టే బాధ్యత ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుని మీద ఉంటుంది అధ్యక్ష. మన విఫలం కూడా ఆ సోయి విస్మరించరాదు. తమరు అర్జెంట్ చేయండి. పెద్దలు ప్రతిపక్ష నాయకులు గారు కోరినట్టు వారు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నా. విద్యుత్ శాఖ మంత్రి గారికి అవకాశం ఇవ్వండి, ఆయన విచారం వ్యక్తం చేస్తారు. ఆ నుంచి తమరు అర్జెంట్ చేయండి అధ్యక్ష. వెళ్ళి ఫుటేజ్ చూడండి. అరుణ గారికి ఏదైనా మనస్తాపం జరిగిందా, మరి వారు తప్పు మాట్లాడిందా, వీరు తప్పు మాట్లాడి నేనైతే లేను సభలో, నాకు తెలియదు, నేను బహుశా ప్రయాణంలో ఉన్నా. కాబట్టి చూద్దాం. చూసిన తర్వాత తమరు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అధ్యక్ష. మినిస్టర్ గారు.